బాలినేని శ్రీనివాస్ రెడ్డి రాసిన రాజీనామా లేఖ ఇది జగన్ కు పంపించారు. ఆయన ఏం రాశారో ఒకసారి మనం క్లియర్ గా చూద్దాం. స్క్రీన్ మీద మీరు చూస్తున్నారు. గౌరవనీయులైన వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర అధ్యక్షులు శ్రీ వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారికి కొన్ని కారణాల రీత్యా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి మరియు పార్టీ సభ్యత్వానికి రాజీనామా చేస్తున్నాను. రాష్ట్రం ప్రగతి పదంలో వెళితే ఖచ్చితంగా రాజకీయాలకు అతీతంగా అభినందిస్తాను. కారణం అంతిమంగా ప్రజాశ్రేయస్సే రాజకీయాలకు కొలమానం కదా. విలువలను నమ్ముకునే దాదాపు 5 సార్లు ప్రజాప్రతినిధిగా 2 సార్లు మంత్రిగా పనిచేశాను అన్న తృప్తి, కొంత గర్వం కూడా ఉంది. రాజకీయాలు వేరు, బంధుత్వాలు వేరు. వైఎస్ఆర్ కుటుంబానికి సన్నిహితుడినే అయినా జగన్మోహన్ రెడ్డిని రాజకీయ నిర్ణయాలు సరిగా లేనప్పుడు ఖచ్చితంగా అడ్డుకున్నా. ఎలాంటి మొహమాటాలకు నేను పోలేదు. అంతిమంగా ప్రజా తీర్పుని ఎవరైనా హుందాగా తీసుకోవాల్సిందే. నేను ప్రజానాయకుడిని. ప్రజల తీర్పే నాకు శిరోధార్యం. రాజకీయాల్లో భాష గౌరవంగా హుందాగా ఉండాలని నమ్మే నికార్సైన రాజకీయం నేను చేశాను. కారణం లక్షల మంది ప్రజలు మనల్ని ఆదర్శంగా తీసుకున్నప్పుడు అన్ని విధాల విలువలను కాపాడాల్సిన బాధ్యత మనదే. రాజకీయాలకు అతీతంగా ఏ పార్టీ వ్యక్తి నా దగ్గరకు వచ్చినా నేను నా శక్తి మేరకు సహాయం చేశాను. అందరికీ ధన్యవాదాలు. ఇట్లు మీ బాలినేని శ్రీనివాస్ రెడ్డి. ఇది రాజీనామా లేఖలో క్లియర్ కట్ గా ఆయన మెన్షన్ చేసింది. రాజీనామా లేఖను జగన్ కు పంపించిన బాలినేని ఇక పవన్ కళ్యాణ్ తో భేటీ కాబోతున్నారు. సో జనసేనకు ఆయన వెళతారని ప్రచారం కొన్ని రోజులుగా జరుగుతూనే ఉంది. ఈ నేపథ్యంలోనే ఆయన పవన్ కళ్యాణ్ తో రేపు భేటీ కాబోతున్నారు. తదుపరి కార్యాచరణను ప్రకటించే అవకాశం ఉంది రేపు పవన్ కళ్యాణ్ తో భేటీ తరువాత. అయితే వైసీపీకి రాజీనామా చేసిన బాలినేని శ్రీనివాస్ రెడ్డి అంతకు ముందు వైఎస్ జగన్ తో కూడా మాట్లాడిన సందర్భాన్ని కూడా మనం చూసాం. అయితే వైఎస్ జగన్ కీలక బాధ్యతలను అప్పగిస్తాను వెళ్లకు అని చెప్పినప్పటికీ కూడా పార్టీని వదిలి వెళ్లడానికి నిర్ణయించుకున్నట్టు జగన్ కి ఆయన క్లియర్ కట్ గా చెప్పి బయటకు వచ్చిన సందర్భం కూడా మనకు తెలుసు. సో ఇప్పుడు వైసీపీకి రాజీనామా చేసేశారు బాలినేని శ్రీనివాస్ రెడ్డి. కొన్ని కారణాల రీత్యా రాజీనామా చేస్తున్నట్టు ప్రకటించారు. రాజీనామా లేఖలో ఎందుకు రాజీనామా చేస్తున్నారో అన్న విషయాల్ని కూడా కీలకంగా ఆయన వివరించారు. రాజకీయాలు వేరు, బంధుత్వాలు వేరు అంటూ స్పష్టం చేస్తూనే జగన్ నిర్ణయాలు సరిగా లేనప్పుడు కూడా నేను వ్యతిరేకించాను అన్న విషయాన్ని కూడా ఆయన స్పష్టంగా లేఖలో పేర్కొన్నారు. సో రాజకీయాల్లో చాలా హుందాగా ఉండాలి, భాష చాలా గౌరవంగా ఉండాలి, హుందాతనంగా ఉంటేనే మంచిది. రాజకీయాల్లో విలువను కాపాడాల్సిన బాధ్యత మనదే అని ఆయన స్పష్టం చేశారు. అదేవిధంగా రాజకీయాలకు అతీతంగా సహాయం కోసం ఎవరు తన దగ్గరకు వచ్చినా కూడా కాదనకుండా అందరికీ కూడా నేను సహాయం చేశాను. ప్రజల మనిషిగా నేను ఉన్నాను అంటూ స్పష్టం చేశారు. విలువలు నమ్ముకుని 5 సార్లు ఎమ్మెల్యేగా గెలిచా, 2 సార్లు మంత్రిగా పనిచేశాను అన్నారు బాలినేని. మా ప్రతినిధి ఫైరోజ్ సిద్ధంగా ఉన్నారు ఇదే విషయానికి సంబంధించిన వివరాలు అందించడానికి. ఫైరోజ్, జగన్ తో భేటీ అయ్యాక కూడా ఆయన ఇదే డెసిషన్ మీద స్టిక్ ఆన్ అవ్వడానికి రీజన్ ఏంటి? పర్టికులర్ గా ఏం చెప్తున్నారు? గత బుధవారం ఇదే విషయం పైన ఆయన వైఎస్ అంటే మాజీ సీఎం ఈ వైసీపీ అధినేత వైఎస్ జగన్ తో ఆయన భేటీ జరిగిన నేపథ్యంలో కూడా ఇదే మాట స్పష్టం చేశారు. నా దారి నేను చూసుకుంటున్నాను, నేను ఇక పార్టీలో ఉండలేనని చెప్పి ఆయన చెప్పిన పరిస్థితి. అది చెప్పడానికి ఆయన అక్కడికి వెళ్ళారంటారు. ఎందుకంటే వైఎస్ జగన్ నుంచి ఆయన పిలుపు వచ్చిన తర్వాత ఈయన వెళ్ళిన తర్వాత మొట్టమొదటి చెప్పింది నేను ఇక ఈ పార్టీలో ఉండలేను, మీరు ఎన్నైనా చెప్పండి అంటే కాదు, గతం గత మీరు కొనసాగండి, అంతా బాగుంటుంది, గతంలో జరిగినవన్నీ వదిలేయండి అని చెప్తే గతంలో జరిగినటువంటి అవమానాలను ఎలా వదులుకుంటాం, అలాగే పార్టీ తీసుకుంటున్న నిర్ణయాలు కూడా ఏకపక్షంగా ఉంటున్నాయి, ఎవరికి ఆమోదయోగ్యంగా ఉండట్లేదు, చాలా తప్పిదాలతో కూడినటువంటి నిర్ణయాలు తీసుకున్నారని చెప్పి ఆయన వైఎస్ జగన్ తో చెప్పినట్టు. అలాగే మనం బంధువులు అయినా కానీ రాజకీయాలు వేరు, బంధువులు వేరు, బంధుత్వం వేరు. మీతో పాటు చాలా వరకు నేను ఒక పుష్కర కాలం పాటు అంటే 14 సంవత్సరాలు ప్రయాణించాను. ప్రయాణించిన తర్వాత ఇప్పుడు దాకా అంతా బాగున్నా ఉన్నా. గత ఎన్నికల నుంచి అంటే 2019 ఎన్నికల్లో మొదటి ఆయన మంత్రిగా ఉన్నప్పుడు ఒక 2 సంవత్సరాలు బాగానే ఉంది. ఆ తర్వాత ఎందుకు మీకు మాకు మధ్య పొరపచ్చాలు వచ్చాయి, మధ్యలో ఎవరు ఈ విధంగా విభేదాలు సృష్టించడానికి ప్రయత్నించారని చెప్పి ఎన్నిసార్లు మీకు ఫిర్యాదు చేసినా కానీ మీరు పట్టించుకోలేదు. నా గురించి చాలా తేలిగ్గా మీరు మిగతా వాళ్ళు చెప్తున్నటువంటి చెప్పుడు మాటలు విని నన్ను దూరం పెట్టారన్న ఆవేదన కూడా వ్యక్తం చేసినట్టు తెలిసింది. ఈ నేపథ్యంలో ఆయన పార్టీని వీడాలని స్పష్టంగా నిర్ణయించుకున్నట్టు చెప్తున్నారు. మరోవైపున ఈయన ఎన్నికలకు ముందే జనసేనకు వెళ్తారు, టీడీపీకి వెళ్తారనే ప్రచారం జోరుగా సాగింది. అయితే అప్పట్లో జగన్ అలాగే ఉన్నటువంటి వైసీపీ పెద్దలు చేసినటువంటి మంత్రాలు కావచ్చు లేదా రాజకీయ ఆయన 2019 తర్వాత అదే సిట్టింగ్ స్థానంలో 2024లో కూడా ఆయన పోటీ చేసే అవకాశం లభించింది. ఎందుకంటే ఉమ్మడి ప్రకాశం జిల్లాలో ఆయనకు తప్పితే సిట్టింగ్ స్థానంలో పోటీ చేసే అవకాశం వైసీపీ ఎవరికీ ఇవ్వలేదు. అన్ని ఎమ్మెల్యేల స్థానాలను కూడా మార్చి కొత్త వారిని లేదా అట్టించిట్టు
మార్పిడి చేసి వాళ్ళని పోటీ చేయించింది. ఒక్క బాలినేని మాత్రం ఒంగోలు నుంచి తిరిగి సిట్టింగ్ ఎమ్మెల్యేగా ఆయన పోటీ చేశారు కాబట్టి ఆయన పోటీ చేశారు. ఒంగోలు నుంచి పోటీ చేయాల్సి వచ్చింది. అలా కాకుండా ఆయన స్థానాన్ని మార్చేవారైతే మాత్రం ఆయన వేరే పార్టీలకు వెళ్లాలని చెప్పి నిర్ణయించుకున్నారు. అయితే ఒంగోలులోనే పోటీ చేసే అవకాశం కల్పించడంతో ఆయన తిరిగి ఇక్కడి నుంచి ఒంగోలు నుంచి పోటీ చేసి ఆయన ఓడిపోయిన పరిస్థితి. ఈ నేపథ్యంలో తన ఓటమికి కారణం జగన్ తీసుకున్న నిర్ణయాలు, అలాగే తాను ఎంపీ అభ్యర్థిగా మాగుంట శ్రీనివాసరెడ్డిని, అంటే అప్పుడే వైసీపీ సిట్టింగ్ ఎంపీ మాగుంట శ్రీనివాసరెడ్డిని ప్రతిపాదించినా కానీ కాదని చెప్పి ఆయన వేరే వ్యక్తికి, అంటే చిత్తూరు జిల్లాకు చెందినటువంటి చెవిరెడ్డి భాస్కర్ రెడ్డిని తీసుకురావడం, ఇవన్నీ పరిణామాల నేపథ్యంలో ఆయన తీవ్రంగా మనస్తాపానికి గురయ్యారు. ఈ నేపథ్యంలో తాను పార్టీ విడుతున్నాను అని చెప్పి ఆయన స్పష్టంగా వైఎస్ జగన్ తో వారం క్రితం ఇదే రోజు చెప్పిన పరిస్థితి కనిపించింది. రైట్ ఫైరోజ్.